ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే కాపరులు, చెడు కాపరుల గురించి, అంటే చెడ్డ కాపరుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. 11వ వచనం నుంచి మంచి కాపరి గురించి రాయబడింది. పదకొండవ వచనం నుంచి మంచి కాపరిని గూర్చి రాయబడింది. ఒకసారి చదువుదాం, 11 నుంచి 16 వరకు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందు. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయను. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దాన్ని కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొబ్బిన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరచదు. దేవుడైన యెహోవా తను తాను కాపరిగా పోల్చుకొని మాట్లాడుతున్నారు. ఈ భాగంలో సకల జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను దేవుడు సమకూరుస్తాను అంటున్నాడు. ఎజ్రా గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో 11వ అధ్యాయంలోనూ కొంతవరకు సమకూర్చుట అనేది జరిగింది. కానీ దానిని సంపూర్ణంగా ప్రస్తుతం నెరవేరుస్తూ ఉన్నాడు. దాన్ని సంపూర్ణంగా ప్రస్తుతం నెరవేరుస్తున్నాడు. ఇందులో మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. మొదటిది, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తప్పిపోయిన వారి పట్ల దేవుని ప్రేమ ఇది కనుపరుస్తూ ఉంది. దేవుని ప్రేమ చూపబడుతూ ఉంది. చూడండి, మానవులందరూ తప్పిపోయారు, అందరూ త్రోవ తప్పారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. మానవులు అందరూ త్రోవ తప్పారు. కారణం ఏంటంటే పతనమైపోయిన ఆదాము నుంచి మనం వచ్చాం కాబట్టి, మనం దేవుని నుంచి వేరైపోయిన తర్వాత పుట్టాం కాబట్టి మనం దేవుని వెతకట్లేదు. దేవుడు ఉన్నాడనేటువంటి ఆలోచన చాలామందికి లేదు. కాబట్టి అందరూ త్రోవ తప్పిపోయారు. ఈ తప్పిపోయిన వారి పట్ల కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. రెండవది, వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్ద సకలమైన స్థలముల్లో మేపుతాను అంటున్నారు. అలాగే మనం కూడా దానియేలు, జకరియా, యెహెజ్కేలు, ప్రకటన మొదలైనటువంటి క్లిష్టమైనటువంటి గ్రంథాలు కూడా, అందులో ఉండే సత్యాలను కూడా ప్రజలకు వివరించాలి. సువార్త పత్రికలు, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలతో
వారిని మేపాలి. అలాగూ ప్రభు మనల్ని మేపేవాడుగా ఉన్నాడు. ఇంకా మంచి దొడ్డిలో వాటిని పరుండబెడతాడు, పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇంకా 4వదిగా మంచి మేతగల చోట మేపుతాను అంటున్నాడు. బలమైన మేతగల స్థలమందు అవి మేస్తాయి. దేవుని వాక్యము బలమైన మేత, మంచి మేత. అలాంటి మంచి మేత కలిగినటువంటి చోట, వాక్యము గల చోట్ల వారిని పరుండ చేయాలి. కీర్తనకారుడు అంటాడు 81వ కీర్తనలో, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వాడిని పోషిస్తాను, కొండ తేనెతో తృప్తిపరుస్తాను అంటాడు. 147వ కీర్తనలో కూడా మనం చూస్తాం. ఆహారం అందించి పేదలను తృప్తిపరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 13-14లో చదువుతాం. ఆవు మజ్జిగ, మేకపాలు, గోధుమల బెరకల సారము, తేనె తినిపిస్తాను అంటాడు. అందుకే కీర్తనకారుడు 63వ కీర్తనలు అంటాడు, రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటాడు. యెహెజ్కేలు గారు అంటారు, ఆ గ్రంథాన్ని తినిపించినప్పుడు ఆ గ్రంథాన్ని నేను భక్షించి తిని అంటారు. మన కాపురి అయినటువంటి ప్రభువు అయిన క్రీస్తు ఇట్టి శ్రేష్టమైన ఆహారంతో పోషించుతూ బలపరచువాడే ఉన్నాడు. ఇది మన వ్యక్తిగత బాధ్యత. ప్రతి ఒక్కరూ జీవాహారమైన వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యమందు అపేక్ష కలిగి ఉండాలి. వాక్యాన్ని చదువుటలో, ధ్యానించుటలో, వినుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. సంఘ కాపురులు కూడా, బోధకులు కూడా, పరిచారకులు కూడా సరిగా పోషించేవారుగా ఉండాలి. దైవవాక్యాన్ని శ్రద్ధగా పఠించి మంచి మేత మనం తిని బలపడేటువంటి బాధ్యత మనదే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆత్మీయ ఆహారాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేయరు. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో మంచి దొడ్డిలో పండుకొనును అంటాడు. కాబట్టి విశ్రాంతిని కూడా దయచేయవాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద మనం ఎల్లప్పుడూ మనం ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు పొందడం దీవెనకరం. మంచి దొడ్డిలో పండుకొనును అంటే ఆ దొడ్డే దేవుని సంఘం. సంఘమును విడిచి ఎవరు ఉండకూడదు. సంఘమును విడిచి ఎవరు ఉండకూడదు. సంఘ సహవాసం అనేది చాలా ముఖ్యం. అందుకే ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయిచు అన్నట్టు. ఇంకా 16వ వచనంలో చూస్తే ప్రభు తప్పిపోయిన దాన్ని వెతుకుతాడు, తోలివేసిన దాన్ని మరలా తోలుకొస్తాడు, గాయపడిన దాన్ని కట్టుకడతాడు, దుర్బలంగా ఉన్న దాన్ని బలపరుస్తాడు, క్రొవ్విన వాటికి శిక్షను మేతపెట్టి లయపరుస్తాడు. కాబట్టి సంఘంలో సంఘ కాపరులు, సంఘ పెద్దలు వాక్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉండక వారికి సత్యాన్ని మనం బోధించేవారుగా ఉండాలి. సంఘం కూడా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే మంద చెడ్డ కాపరుల వలన కీడు పొందడమే కాకుండా బలమైన గొర్రెల వల్ల, మేకల వల్ల, పొట్టేళ్ల వల్ల కీడు పొందుతుంది. చూడండి, నా మంద నీ విషయమై దేవుడని యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెకు పొట్టేలకు
గొర్రెకు మేకపోతులకు మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీరుస్తానంటాడు 17వ వచనంలో. ఎందుకని? 18వ వచనం, విశేషముగా మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకల చేయడం మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలన, కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలన అంటాడు. దీని భావం ఏంటంటే, సంఘములో బలవంతులైన వారు బలహీనులైన వారిని హింస పెడతారు. ఆనాటి కాలంలో కూడా పేదల దగ్గర లంచాలు తీసుకునేవారు. రాజులు, న్యాయాధిపతులు, అధికారులు, ప్రవక్తలు, వీళ్లే కదా కాపురులు అని చెప్పుకున్నాం. వాళ్ళు పేదల దగ్గర లంచం తీసుకుని న్యాయం తీర్చక వారిని బాధ పెడతారు. అయితే దేవుడు గొర్రెకు పొట్టేలకు మధ్య, గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదము కనుగొని తీర్పు తీరుస్తానంటున్నాడు. ఇంకా మనం చూస్తే 20వ వచనం నుంచి, కాబట్టి ప్రభువుని యెహోవా మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేను క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని తీర్పు తీరుస్తాను. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ కొమ్ములతోనూ రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టేది. నా గొర్రెలేక దోపుడు కాకుండా గొర్రెకు మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదు. ఏం చేస్తున్నారంట? భుజముతోనూ ప్రక్కలతోనూ కొమ్ములతోనూ రోగము గల వాటి అన్నిటిని పొడిచి చెదరగొడుతున్నారు. చాలామంది ఇలాగే సంఘంలో కాస్త ఎదుగుతున్న వారిని, ముందంజ వేస్తున్న వారిని వెనకలాగుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి వానికి వాని క్రియలను బట్టి తీర్పు తీర్చి దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలుని అందరినీ సమకూర్చని తీర్పు తీరుస్తాడు. యోగ్యులైన వారిని ఆయన రాజ్యంలో తీరుస్తాడు. తిరుగుబాటు చేసిన వారిని, దోషం చేయవారిని ప్రత్యేకిస్తాడు. వారిని ఆయా దేశంలో నుంచి రక్షించిన వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించిన తర్వాత వారికి తీర్పు తీరుస్తాడు. అంతేకాదు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మన క్రియలన్నీ తీర్పులోకి వస్తాయి, మన ఆలోచనలు తీర్పులోకి వస్తాయి, మన పనులు, మన ఆలోచనలు ఇవన్నీ తీర్పులోకి వస్తాయి. కాబట్టి ప్రభు ఎదుట మన జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తోటి సోదరులకు ఏదైనా అన్యాయం చేసినా అది తీర్పులోకి వస్తుంది. అందుకే పెద్దలు కూడా బలవంతంగా కాకుండా, అప్పగించబడిన వారి మీద ప్రభువులు అయినట్టు ఉండకుండా మందకు మాదిరిలో ఉండాలని ప్రభు చెప్పారు. సంఘాన్ని మనం చక్కగా వాక్యంతో మేపాలి, చక్కగా నడిపించాలి. అప్పుడు ప్రభు మనకు బహుమానాన్ని ఇస్తాడు. ఒకరి ఎడల ఒకరు సంఘం, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, దీన మనసు కలిగి జీవించాలి. ఇంకా 23వ వచనం నుంచి మనం చూస్తే కాపరి అయిన మెస్సియాను గురించి రాయబడింది. 23వ వచనం, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఇంతకుముందు యెహోవానైన నేను కాపరిగా ఉంటానంటున్నాడు. ఇప్పుడైతే నా సేవకుడైన దావీదు వాటి మీద కాపరిగా ఉంటాడు. అంటే దావీదు వంశంలో నుండి వచ్చిన మెస్సియాను గూర్చి, క్రీస్తును గూర్చి ఈ మాట ప్రవచనాత్మకంగా చెప్పబడింది. మెస్సియాను గూర్చి ఇక్కడ 4 పదాలు చెప్పబడ్డాయి. 4 పదాలు 23వ వచనంలో నా సేవకుడైన దావీదు అంటున్నాడు. నా సేవకుడైన దావీదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మంచి మాదిరికరమైనటువంటి సేవకుడు, తండ్రికి ఇష్టమైనటువంటి సేవకుడు, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన సేవకుడు. అందుకే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని మనం చదువుతాం.
యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేడు, అరవడు, అతని కంఠస్వరం వీధిలో వినబడనివ్వడు. నలిగిన రైలును అతడు విడివాడు, మగముకలాడుచున్న జలపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగలడు, నలుగుడు పరడు, ద్వీపములైన బోధ కొరకు కనిపెట్టును. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన ఇష్టాన్ని పక్కన పెట్టి, తన ఇష్టాన్ని కాకుండా సంపూర్ణంగా దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన సేవకుడు. దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన సేవకుడు. అందుకే యోహాను సువార్తను మనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటారు. కాబట్టి నా సేవకుడైన దావీదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉందన్నమాట. ఇంకా రెండవదిగా మనం చూస్తే 23వ వచనంలో, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఆయన కాపరి. రెండవదిగా మొదటి సేవకుడు, రెండవదిగా కాపరి. ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరిగా మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని చెబుతూ, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మంచి కాపరి. అందరూ కాపరులే, కానీ కాపరులు సరైన వారు కాదు. కానీ ఈయన ఎవరు? ప్రాణము పెట్టేనంత ప్రేమను కనపరిచే కాపరి. గొర్రెలకు గొప్ప కాపరైన, గొర్రెలకు గొప్ప కాపరి. ఈయన ప్రధాన కాపరి. అందుకే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుతారంట. ప్రధాన కాపరి. ప్రాణమిచ్చిన కాపరి. మూడవదిగా అధిపతి. 24వ వచనం మనం చూస్తే, యెహోవానైన నేను వారికి దేవుడైందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఆయన అధిపతి. ఎలాంటి అధిపతి? నీతిగల న్యాయాధిపతి. తిమోతి 2వ పత్రికలో అదే అంటాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, నీతిగల న్యాయాధిపతి, భూపతులకు అధిపతి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 3:14లో జీవాధిపతి అని ఉంటుంది. జీవాధిపతి. కాబట్టి ఆయన వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇంకా ఆయన రాజు. ఆయన వారి యొక్క రాజు. ఇది మెస్సయ రాజ్యమును గూర్చి చెప్పబడింది. వాటిని మేపుటకే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను అంటున్నాడు. దావీదు రాజు. అలాగే దావీదు వంశంలో, గోత్రంలో నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన కూడా రాజు. ఇది మెస్సయ రాజ్యమును గురించి చెప్పబడిన మాట అన్నమాట. ఆ మెస్సయ రాజ్యంలో సర్వ సమృద్ధి ఉంటుంది. ఆయన వారికి కాపరి అయి వాటిని
మేపుతాడు. ఆయన వారికి దేవుడై ఉంటాడు. 24వ వచనంలో, యెహోవానైన నేను వారికి దేవుడినైందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఆయన మాట తప్పక నెరవేర్చేవాడు. ఆయన మాట తప్పక నెరవేర్చేవాడు. ఇంకా 25వ వచనంలో చూస్తే, మరియు ఆ అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు, అడవిలో నిర్భయంగా పండుకున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయదును. దుష్టమృగముల దేశములు లేకుండా చేయి. ఆయన రాజ్యములో నీతి న్యాయములు, నిమ్మళము నిబ్బరం ఉంటుంది. దుష్టమృగములు ఉండవు. అందుకే దుష్టమృగముల దేశంలో లేకుండా చేస్తాను. దుష్టమృగములు అంటే ఎవరు? అపవాది, సాతాను, అలాగే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, అలాగే సాతాను వాడి యొక్క అనుచరాత్మలు, ఇవన్నీ కూడా దుష్టమృగాలు అన్నమాట. వాటన్నిటిని బంధించి ప్రభు నరకంలో అగ్నిలో పడేస్తారు. ఇంకా 26వ వచనంలో మనం చూస్తే, వాటిని నా పర్వతముల పట్ల నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షం కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలమిచ్చును, భూమి పంట పండును, వారి దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడి కట్టలను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవాను విన్నానని వారు తెలుసుకుందరు. కాబట్టి దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి, వృక్షాలు ఫలాలు ఇస్తాయి, భూమి పండుతుంది, వారి కాడి కట్టలు విడిపించబడతాయి, వారు నిర్భయంగా దేశంలో నివసిస్తారు. ఇంకా 28వ వచనంలో మనం చూస్తే, ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగముల వారికి ఇంక భక్ష్యంపవు, ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా ఉంటారు. మరియు వారి యొక్క దేశంలో కరువు కలిగి నశించిపోకుండా, అన్ని జనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను నేను వారి ఖ్యాతి కొరకే తోట ఒకటి నేను ఏర్పరిచాను. అప్పుడు తమ దేవుడైన యెహోవాకు నేను తమకు తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అని యెహోవా వాక్కు అంటారు. కాబట్టి ఆయన రాజ్యంలో మృగముల యొక్క స్వభావం మార్చబడుతుంది. దుష్ట మృగములు వారిని భక్షించవు, ఎన్నడూ భయము లేకుండా సురక్షితంగా ఉంటారు. ఆయన రాజ్యములో మృగముల యొక్క స్వభావం మారుతుంది. ప్రతిదీ దీవెనకరంగా ఉంటుంది. యెహోవానగు నేను వారికి దేవుడినే ఉన్నానని, వారు నా ప్రజలై ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటారు అంటున్నారు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే ఇప్పుడు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.